హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం శంఖపుష్పి ఫ్లవర్స్ తోటి టీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. దానికోసం ముందుగా నేనైతే ఫ్లవర్స్ తీసుకుంటున్నానండి మొక్క నుండి. చూసారా కలర్ ఎంత బాగుంటుందో. ఈ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. బ్లూ కలర్ అండి, చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ అయితే మనకు కావాల్సినన్ని తీసుకోవాలి. ఇద్దరికి టీ కావాలంటే ఒక 4 ఫ్లవర్స్ అలా సరిపోతాయండి. దీంట్లో బ్లూ కలర్కి రీజన్ ఏంటంటే యాంథోసైనిన్స్ అని ఉంటాయండి దీంట్లో. సో ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇది బాడీ డిటాక్సిఫై చేస్తుంది, ఇంకా స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది, జ్ఞాపక శక్తి పెంచి ఆల్జిమర్స్ అలాంటి డిసీజెస్ ఏవి రాకుండా చేస్తుందండి. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. దీనికోసం ఫస్ట్ మనం ఒక గ్లాసెడ్ నీళ్ళు మరిగించుకోవాలండి. ఇద్దరికని చెప్పాను కదా, ఇద్దరి కోసం ఒక గ్లాసెడ్ నీళ్ళు చాలా మరిగించుకోవాలి. చూసారా, ఇలా బబుల్స్ అలా వచ్చేంత వరకు మరిగించి దాంట్లో మనకు కావాల్సినన్ని ఫ్లవర్స్ వేసుకోవాలండి. ఇలా ఫ్లవర్స్ వేసిన తర్వాత చూసారా, దీంట్లో బ్లూ కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ ఫ్లవర్స్ని కొద్దిగా అట్లా స్ట్రెయిన్ చేసుకున్నా సరే పర్లేదు, లేదంటే టీ స్పూన్తో తీసేసుకోవచ్చండి. ఇలా తీసుకొని ఈ వాటర్ని మనం గ్లాస్లోకి పోసుకోవాలండి. గ్లాస్లోకి మనం టీ ఎంత తాగుతాం, ఒక 150 ml అలా తీసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిగా మనం టేస్ట్కి హనీ కూడా యాడ్ చేసుకోవాలండి. హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. నిమ్మరసం పిండిన తర్వాత చూసారా మనకి కలర్ పింక్ కలర్ ఎలా వస్తుందో, ఇలా వచ్చింది. తర్వాత మనం దానికి కొద్దిగా హనీ యాడ్ చేసుకోవాలండి. హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. దీంట్లో హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత కలర్ చూసారా పింక్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఇది చాలా బాగుంటుందండి. టీ హెల్త్కి చాలా మంచిది. అస్సలు మిస్ అవ్వకుండా డైలీ ఒక కప్ అయితే ఖచ్చితంగా తాగాలండి. చాలా బాగుంటుంది. దీన్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. హాట్గా తాగితే చాలా బాగుంటుంది. నిజంగా స్ట్రెస్ రిలీవింగ్ చాలా ఉంటుందండి దీంతో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ వ్యూయర్స్, అందరికీ